సతీష్ కుమార్ సహాయం చేయటంతో ఒక చిన్నారి ప్రాణం నిలబడింది. నేడు ఆ కుటుంబం సంతోషంగా ఉంది అంటే అది పుట్టగుంట సతీష్ కుమార్ చేసిన సహాయమే. బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామానికి చెందిన 6 నెలల బాలుడు సొదిమళ్ళ అశ్విన్ కు ప్రాణగండం తప్పింది. పుట్టుకతోనే మలద్వారం లేకుండా జన్మించిన అశ్విన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇతడికి 2 సార్లు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని, ఇది చాలా సంక్లిష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది కావడంతో తల్లిదండ్రులు రవికుమార్, రాజాకుమారి దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. శస్త్రచికిత్సకు లక్షల్లో ఖర్చవుతోందని, పైగా ప్రాణాలకు పూర్తి భరోసా ఇవ్వలేమని వైద్యులు చెప్పడంతో తలడిల్లిపోయారు. బాలుడి తల్లి రాజాకుమారి స్వగ్రామం బాపులపాడు మండలం బొమ్మలూరు కావడంతో స్థానిక టీడీపీ నాయకుడు గండెపూడి నితీష్ ఆధ్వర్యంలో 6 నెలల క్రితం పారిశ్రామికవేత్త పుట్టగుంట హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టగుంట సతీష్ కుమార్ ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఆయన విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ ఎండి రమణమూర్తితో మాట్లాడారు. బాలుడికి శస్త్రచికిత్స చేయాలని కోరారు. దీనికి రమణమూర్తి కూడా సానుకూలంగా స్పందించి తన వంతు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. వైద్య ఖర్చులకయ్యే మొత్తాన్ని తానే భరిస్తానని పుట్టగుంట హామీ ఇచ్చారు. దీంతో ఆంధ్ర హాస్పిటల్లో తొలుత ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. తదుపరి పరీక్షల అనంతరం ఈ కేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న సీనియర్ వైద్యులు డాక్టర్ పివి రామారావు, డాక్టర్ దండమూడి మేఘన ఆధ్వర్యంలోని వైద్య బృందం గత సంవత్సరం సెప్టెంబర్లో ఇటీవల 2వ శస్త్రచికిత్స నిర్వహించారు. చిన్నారి అశ్విన్ పెను ఆపద నుండి సురక్షితంగా బయటపడ్డాడని, ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన పుట్టగుంట సతీష్ కుమార్ కు బాలుడు తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలియచేశారు. మాది బొమ్మలూరు. నా పేరు డేవిడ్ రాజు. మా మేనల్లుడు మలద్వారం ప్రాబ్లంతో పుట్టాడు. అయితే ఫస్ట్ పుట్టుకతోనే అలాగా పుట్టాడు. అయితే పిల్లోడికి కొంచెం ఆపరేషన్కి విధానంగా మేము కొంచెం కంగారు పడిపోతుంటే గండేపల్లి నితీష్ అనే ద్వారా పుట్టగుంట సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. 2 ఆపరేషన్కి ఆయనే సహకరించారు మా ఫ్యామిలీని. సతీష్ కుమార్ గారు మా మేనలు 2 ఆపరేషన్లు బాగానే జరిగినాయి. ఆయన కుటుంబం వాళ్ళకి మేము ఎంతో రుణపడిపోయి ఉంటాము. మా ఊరు బొమ్మలూరు అండి. మా అత్తగారిది చల్లపల్లి. మా బాబు పుట్టుకతోనే బాత్రూమ్లో హోల్ లేకుండా పుట్టాడు. చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ అన్నని కలిస్తే గండేపల్లి సతీష్ కుమార్ గారితో మాట్లాడి 2 ఆపరేషన్లు ఆయనే చేపించాడు. ఇప్పుడు మా బాబు ఇలా ఉన్నాడండి సతీష్ గారి కారణం. ఆయన మేము చాలా రుణపడి ఉంటామండి. దాంతో బాబుకి బాగానే ఉందండి. 2 ఆపరేషన్ బాగా సక్సెస్ గా జరిగిందండి. ఎదుగుందండి ఆపరేషన్. ఫస్ట్ ఆపరేషన్ కింద హోల్ పెట్టారండి. 2 ఆపరేషన్ ఇక్కడ చేశారండి, క్లోజ్ చేసేస్తారండి. ఇంకిప్పుడైతే ఏ ప్రాబ్లం లేదండి. కింద మోషన్ అవుతుంది బాబుకి. ఆపరేషన్ బాగా సక్సెస్ అయిందండి. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ అండి. ఆయనతో ఎప్పుడు మేడం గారితో మాట్లాడకూడండి. సార్ 4 లక్షల దాకా అయిందండి. అంతా సారే తీసుకున్నారండి. సతీష్ గారు పెట్టారండి. నమస్కారం. మాది బాపులపాడు మండలం బొమ్మలూరు గ్రామం. పిల్లోడుకి మలద్వారంతో పుట్టాడు. మలద్వారం లేకుండా పుట్టాడు చిన్నప్పుడే. అయితే డేవిడ్ వాళ్ళ మేనమామ వచ్చి నా దగ్గరికి వచ్చి అనే పరిస్థితి ఏం బాగాలేదు, కొంచెం పిల్లోడికి మలద్వారం లేకుండా పుట్టాడు, ఏదో విధంగా కొంచెం ఆపరేషన్ చేయించే మార్గం చేసి పెట్టానని అంటే వెంటనే నేను ఫోటో తీసి సార్కి మెసేజ్ పెట్టగానే ఆయన వెంటనే స్పందించి పుట్టగుంట సతీష్ గారు ఒకసారి రా ఆఫీస్కి అని చెప్పి అని అన్నారు. వెంటనే వీళ్ళందరూ ఫ్యామిలీని తీసుకుని ఆఫీస్కి వెళ్తే ఎంత ఖర్చు ఎంత అవుద్ది ఏంటి అని అంటే తెలియదండి. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫస్ట్ది చేశారు, ఇక్కడ పొట్ట దగ్గర పెట్టారు, ఇంకా 2 ఆపరేషన్లు ఉన్నాయంటే కొంచెం ఆర్థిక స్థోమత కొంచెం అంతంత మాత్రంగా ఉందని చెప్పి సార్కి మొత్తం వివరంగా మొత్తం చెప్పాము సతీష్ గారికి. అయితే సతీష్ గారు వెంటనే ఆయన సహృదయంతో మొత్తం అయ్యే బాధ్యత ఖర్చు అంతా 2 ఆపరేషన్ల నిమిత్తం అంతా నేనే పెట్టుకుంటాను, ఎట్టి పరిస్థితులు మీరు చింతించకండి అని చెప్పి మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు ఆయన ప్రతిదీ విషయం కూడా ఫోన్ చేసి కనుక్కుంటూ ఎలా ఉంది ఏంటి పిల్లోడు బాగున్నాడా ఏంటి అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కూడా 6 నెలల తర్వాత ఒక ఆపరేషన్, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో ఆపరేషన్, ఇప్పుడు 2 ఆపరేషన్లు కూడా పూర్తి అయిపోయినాయి. పిల్లోడు కూడా చాలా చక్కగా ఆడుకుంటున్నాడు, సమస్య ఎంతో తొలగిపోయింది. సతీష్ గారు ఇటువంటి సేవలు ఎన్నో మరిన్ని చేయాలని ఆయన
వాళ్ళ కుటుంబం కానీ మా బొమ్మలూరు గ్రామం కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ కూడా సక్సెస్ అవ్వాలంటే ఏంటి హాస్పిటల్లో చెప్పే ఉంటారుగా, మేడం వాళ్ళు చెప్పే ఉంటారుగా. ఏదైనా 4 లక్షలు 5 లక్షలు అంటే హాస్పిటల్ కూడా మనకి సొంత హాస్పిటల్ మనం చెప్తే హాస్పిటల్ కాబట్టి నేను సాయంత్రం నిధికి చెప్పిన మాట్లాడా నాగేంద్రతో పిఆర్ మాట్లాడితే ఆపరేషన్ చేసినా 15 రోజులు ఉంటాయంట ప్రాబ్లమ్స్. అందుకని తీసుకెళ్తే మేడం గారు చూసి సతీష్ కుమార్ గారు తాలూకు స్కానింగ్ చెప్పింది జాగ్రత్త చేసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదు చాలా రోడ్డుకుంటాను ఏం పిల్లడు చాలా ఇబ్బంది నుంచి బయటపడ్డాడు. ఏదున్నా ఆయన చెప్పట్టే చేశారు. అవును సార్, మాకు చాలా సహాయం చేస్తారు. మేము అదే చెప్తాం సార్ గోడౌన్ అందరికి మీ సంగతి ఏం సంగతి చెప్తాం. నా సంగతి చెప్పవసరం లేదు. లేదండి మీరే చెప్తాం సార్. మమ్మల్ని మీ గురించే చెప్తాం సార్. జీవితాన్ని గుర్తుంచుకుంటాం సార్. మా బిడ్డ చదివించుకోండి బుర్రండి. అలాగే సార్. ఎవరికి చెప్పినా సార్ మీ సంగతి మీ గురించి బాగా చూసే మమ్మల్ని